చాలా మంది అబ్బాయిలకి ఇదొక క్వెషన్ అనమాట. ఏంటి అనంటే అబ్బాయిలకనే కాదు, అమ్మాయిలకి, పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా ఇదొక క్వెషన్. ఏంటి అనంటే, ఆ పనిని మనం కంటిన్యూస్‌గా చేస్తే ఎన్ని టైమ్స్ చెయ్యొచ్చు? అసలు కంటిన్యూస్‌గా చెయ్యొచ్చా? చేస్తే ఏమైనా అవుతుందా? ఇలాంటివన్నీ చాలా క్వెషన్స్ మన మైండ్‌లోకొస్తాయన్నమాట. సో, వాటికి ఆన్సర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు కంటిన్యూగా చేస్తున్నాము అని అంటే అక్కడ ఇష్టంతో చేసేటప్పుడు కంటిన్యూగా ఎన్ని టైమ్స్ చేసినా అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా కొంతమంది ఎలా అంటే నాకు కావాలి, నాకు ఇలానే చెయ్యాలి, నేను ఎలా అనుకుంటున్నాను, నాకు ఇంకా అని చెప్పి కొంతమంది అలా చేస్తారు చూడండి. అది చాలా రాంగ్ అసలు. అది హారబుల్ అయిపోతుందనమాట అది. ఇంకా ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఈ కంటిన్యూగా చేయటం అనేది సందర్భాలను బట్టి మారిపోతుంది. వాళ్ళ యొక్క ఏజ్‌ని బట్టి కూడా మారిపోతుందనమాట. ఫస్ట్ ఏంటి అనంటే మనం ఇక్కడ ఏజ్‌ని బట్టి చూసుకుందాం. అదేంటి అనంటే కంటిన్యూగా చేయటం అనేది ఎలా అంటే ఇప్పుడు యంగ్‌స్టర్స్ అంటే 20-35 ఇయర్స్ అనమాట. వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా! వాళ్ళైతేనంట మెయిన్‌లీ ఇప్పుడు అబ్బాయిలనమాట. అబ్బాయిలైతే ఎన్ని టైమ్స్ అంటేనంట ఒక డైలీ 4 టైమ్స్ అయితే చేయగలరంటండి కంటిన్యూస్‌గా. చేసినా వాళ్ళకేం ప్రాబ్లమ్ అనేది ఉండదంట. 20-35 ఇయర్స్ వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయ్యుండి, వాళ్ళు డే టైమ్‌లో అదే మామూలుగా ఆ రోజంతట్లో 4 టైమయితే వాళ్ళు కంటిన్యూగా చేయగలరనమాట. కానీ ఒకప్పుడు వేగంగా మ్యారేజెస్ చేసేసేవాళ్ళు కాబట్టి అది పెద్ద 20-35. కానీ ఇప్పుడు అన్ని లేట్ మ్యారేజెసే అయినా సరే వీళ్ళు ముందు నుంచి ఒక 15 ఇయర్స్ నుంచే ఇంటర్‌కోర్స్ చేసేయడం, ఇదంతా కూడా చాలా ఫాస్ట్‌గా ఉన్నారంటే ఇప్పుడి పిల్లలైతే ఈ విషయాల్లో. సో, వాళ్ళు ఏంటి అనంటే తెలిసి తెలియని నాలెడ్జ్‌తో ఇలా ఇష్టం వచ్చిన టైం ఎలా అంటే, అమ్మో! ఇప్పుడే కలిసింది ఈ అమ్మాయి, మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో తెలీదు, వస్తుందో రాదో కూడా తెలీదు, ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకోవడం, అలా అని చెప్పి చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారు అనంటే, ఇప్పుడు టీనేజ్ వాళ్ళంతా కూడా ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని ఎలా అయినా సరే చేసేయాలి అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారనమాట. కానీ అది చాలా రాంగ్ అండి. ఎందుకు అనంటే అప్పుడు యంగ్‌స్టర్సే బ్లడ్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటది. చాలా హెల్తీగా ఉంటారు. అయినా సరే ఏమవుతుందంటే మీకు ఒకే టైంలో అన్ని టైమ్స్ చేసే ఒకేసారి అంటే కంటిన్యూస్‌గా అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయికి ఒక ఫీల్ అనేది వచ్చేస్తుంది. ఏంటి నేను దీనికోసమే వచ్చానా? నేను ఇందుకోసమే ఉన్నానా? లేకపోతే ఏంటి అని చెప్పి. అలా అని అనుకోని కొంతమంది అమ్మాయిలుంటారు. తర్వాత ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి మెయిన్‌లీ. ఎంత హెల్తీగా ఉన్నా సరే ఎక్సర్‌సైజ్ అయినా మితిమీరి చేస్తే ఏమవుతుందండి ఫుల్ బాడీ పెయిన్స్ కదా! అలాగే ఇది కూడా ఏమవుతుందంటే ఫుల్‌గా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఇద్దరికీ కూడా అనమాట. అది బాడీ పెయిన్స్ రావటం మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైమ్ చేయాలి అన్నా మీరే డ్రాప్ అయిపోతారు. అయ్యో! ఏంటి ఆ రోజు అలానే చేశాను. సో, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది అని చెప్పి. అందుకని చెప్పి ఎన్ని టైమ్స్ చేయగలరో అని తెలిసిందనుకోండి, అప్పుడు మీకు ఓకే. నేను ఇన్ని టైమ్స్ చెయ్యొచ్చనమాట అనే ఒక కాన్ఫిడెంట్‌తో చేసేది వేరు. అలా కాకుండా తెలిసి తెలియని నాలెడ్జ్‌తో అయ్యో! ఆ రోజు అన్ని టైమ్స్ చేసేసాను అందువల్లే ఇలా అయిపోయిందేమో అనుకోవడం వేరనమాట. అందుకనే 20-35 ఇయర్స్ వాళ్ళైతే డైలీ 4 టైమ్స్ అయితే చేయొచ్చనమాట. ఇంకొకటి ఏంటి అనంటే ఈ 4 టైమ్స్ చేయటంలో కూడా ఇంటర్ కోర్స్ అనేది వేరేగా ఉంటుంది. ఓరల్ సెక్స్ అనేది వేరేగా ఉంటుంది. మీరు ఇంకా ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నారు. అమ్మాయిని ఫస్ట్ టైమ్ కలిసారు. అంటే ఇప్పుడు లవర్స్ అలా ఉంటారు కదా! వాళ్ళెవరైనా ఫస్ట్ టైమ్ కలిసారు. ఎలా తనని మిస్ చేసుకోవాలనిపించటం లేదు. అలా అనిపించేటప్పుడు ఏంటి అనంటే అమ్మాయికి ఇబ్బంది పట్టకూడదు. మీకు సాటిస్ఫాక్షన్ రావాలి అనంటే అప్పుడు ఏం చేయాలంటే ప్రతి టైము కూడా ఇంటర్ కోర్సే కాకుండా చక్కగా ఓరల్ కోర్స్ కూడా ఓరల్ ఇది కూడా చేసినా కూడా అది కూడా ఇందులో పార్టే. మీకు ఇద్దరికీ కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇంటర్ కోర్సే అంటే చాలా కష్టం. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అమ్మాయిలకి మీరు చెప్తే నమ్మరు డైలీ 1 డేలో 6 టైమ్స్ అయినా ఓకే అమ్మాయికి. అంటే వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ. అబ్బాయిల కన్నా 6 టైమ్స్ ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ అంతా కూడా కంటిన్యూగా చేయటం వల్ల అబ్బాయిలకే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి ఎవ్రీ టైమ్ మీరు ఇంటర్ కోర్స్ దీనికి ఇది చేసుకోకండి. ఒకవేళ ఏంటి అమ్మాయి నా గురించి ఏమైనా అనుకుంటుందేమో అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే నేను మగాడిని అనిపించుకోవాలి, నేను ఇదే ఉండాలి అలా అనుకొని చెప్పి ఈసారి కలిసేటప్పుడు ఎలా అయినా తనకి నేను చూపించాలి నా మగతనం అలా అనుకుంటారు కొంత
కొంతమంది. సో అప్పుడు ఏంటి అని అంటే మీరు పంతాలకు పోయి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ఇంటర్ కోర్స్ చేయండి, సెకండ్ టైం మళ్ళీ ఓవరాల్ చేసుకోండి, మళ్ళీ థర్డ్ ఇంటర్ కోర్స్, ఫోర్ ఓవరాల్, ఇలా చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా కావాలి అని అనిపించేటట్లు అమ్మాయికి ఉంటుంది. అలా అనమాట. అంతేకాని ఏదో చేసేసుకున్నాం కదా అని చెప్పేసి ఫుల్ బాడీ పెయిన్స్ అది తట్టుకోలేక, అంటే అమ్మాయిలు ఎంత ఫీలింగ్స్ కావాలి అనుకున్నా సరే ఆ ఎనర్జీ ఉండాలి. తర్వాత ఏంటి అని అంటే ఇంకొక భయంతో చేస్తారు ఆ స్టేజ్లో అయితే. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని చెప్పి అలా అని చెప్పి అబ్బాయిలేమో స్పర్మ్ని బయటికి రిలీజ్ చేసేయడం, కరెక్ట్గా సాటిస్ఫై అయ్యే టైంలో స్పర్మ్ రిలీజ్ చేసి బయటికి రిలీజ్ చేసేయడం. అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా సరే అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా. సో ఇదేంటి అని అంటే ఇంటర్ కోర్స్ అనేది ఒక మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అని అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి అలాంటిది ఇది మీరు చేస్తున్న కరెక్ట్ టైంలో స్పర్మ్‌ని బయటికి రిలీజ్ చేసేసి ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంత ఫుల్‌ఫిల్ అయితే అవ్వలేరనమాట. అలాంటిది అప్పుడు మీరు ఇన్ని టైమ్స్ కంటిన్యూగా చేశామని కౌంట్ చేసుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. వన్ టైం చేసినా ఫుల్‌గా ఇద్దరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేదే ఇంపార్టెంట్ అక్కడ. సో ఇంకొకటి ఏంటి అని అంటే సందర్భాల బట్టి అనమాట. తర్వాత చెప్పాను కదా, సారీ, ఇంకా 20-35 అయితే డైలీ 4 టైమ్స్, అది అబ్బాయిలైతే. అదే అమ్మాయిలకైతే 6 టైమ్స్ అలా అనమాట. అమ్మాయిలకి లేడీస్కి ఏంటి అని అంటే 35 ఇయర్స్ తర్వాత నుంచి ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట వాళ్ళకి. అంటే ముందు ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు, భయపడతారు, ఇది అనమాట. కానీ 35 ఇయర్స్ నుంచి ఫీలింగ్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటుంది అనమాట వాళ్ళకి. ఆ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువయ్యేటప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ వస్తాయి. అప్పటికి మ్యారేజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా హస్బెండ్తో వాళ్ళు ఎంత అయినా రెడీగా ఉంటారు. అదే ఇంకా ఇప్పుడు 35-50 ఇయర్స్ అబ్బాయిలు అయితే ఏంటి అని అంటే ఒక 2 టైమ్స్, డైలీ 2 టైమ్స్ అంతే. అంతకు మించి ఎక్కువ చేసినా సరే వాళ్ళకి బాడీ ఇదని చెప్పి బాడీ హెల్ప్ సహకరించదనమాట. ఇంకా నెక్స్ట్ టైం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. సో అందుకనే ఏంటి అని అంటే 35-50 అయితే 2 టైమ్స్. ఇంకా 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 1 టైం అయితే సరిపోతుంది, డైలీ 1 టైం అలా చేస్తే అని. కానీ చాలా మందికి ఏంటంటే అబోవ్ 50 ఇయర్స్ అని అంటే అమ్మో హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, అసలు కలవచ్చా కలవకూడదా, ఇంతవరకు చేసాం కదా, ఎంజాయ్ చేసాం కదా, ఇంక ఇప్పుడెందుకు అని చాలా మంది డ్రాప్ అవుతారు. కానీ ఏం అవసరం లేదండి. ఇది ఒక ఎక్సర్సైజు, హెల్త్కి బాడీకి చాలా మంచిది. మీరు ఇది చేసేటప్పుడు బ్లడ్ చాలా ఫ్లో అవుతుంటుంది అనమాట. అందుకని చెప్పి మెయిన్ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళైతే భయపడకుండా కలవచ్చు డైలీ 1 టైం అయితే. మీకు ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అలా ఉండేటప్పుడు కూడా దీనికి పూర్తిగా స్టాప్ చేసేవలసిన అవసరం అయితే లేదు. చెప్పాను కదా ఇందాక, ఓరల్ చేయొచ్చు, తర్వాత అలా అనమాట స్లోగా ఉంటుంది, అలా చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి, అంటే కంటిన్యూస్గా ఎన్ని టైమ్స్ చెయ్యాలి అనేది అయితే మీకు అర్థమైంది కదా. అంటే కంటిన్యూస్గా అనేది ఇంటర్ కోర్స్ ఒక్కటే కాదు, ఇంటర్ కోర్సు, ఓరల్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఇద్దరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు నా వీడియో అనేది వ్యూస్లోకి వెళ్తుందండి. ప్లీజ్ ఇదైతే నా రిక్వెస్ట్ అనుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వటానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారో తెలీదు. కానీ సో ఇదే అనమాట, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక ఇచ్చే లైకే నాకు నా వీడియో వ్యూస్లోకి వెళ్ళి ఇంకా నాకు బూస్టప్ అవుతుంది, ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి. సో ఇదనమాట. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఏంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చేయడం ఇష్టం లేదు అని అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది. అక్కడ ఫాలో చేసి నన్ను అక్కడ డౌట్స్ అడిగినా సరే నేను క్లియర్ చేస్తాను అనమాట. సో ఇదండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.